నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో ఓసారి చూద్దాం. మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికలలో పూర్తి ఆధిపత్యం చూపించింది. రేవంత్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అండగా నిలబడి ప్రజాపాలనకు మద్దతు పలికిరు ఓటర్లు. మున్సిపల్ ఎన్నికల గెలుపుతోటి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఫుల్ జోష్లున్నది. 2023 నుంచి వరుస విజయాలు సాధిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ సారథ్యంలో సుస్థిర ప్రభుత్వం, ప్రజాపాలనతో పాటు క్యాడర్ సమిష్టి కృషితోటి ఈ విజయం సాధ్యమైంది. మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్, బీజేపీల దొంగపొత్తును తిరస్కరించి ఓటర్లు. అంతేకాకుండా 2023 నుంచి వరుస ఓటముల కారణంగా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ పూర్తి నిస్తేజంలోకి పోయింది. ఇప్పటికే కొందరు నాయకులు పార్టీని ఇడిచిపెట్టారు. తాజాగా మున్సిపల్ ఎన్నికల పరాజయంతో నాయకులతో పాటు క్యాడర్ కూడా పార్టీని వీడనున్నారని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. తన నాయకత్వంలో పార్టీకి వరుస వైఫల్యాలను బహుమతిగా ఇచ్చిన కేటీఆర్ మీద మాజీ సీఎం కేసీఆర్ మస్తు సీరియస్ అయ్యారట. మున్సిపల్ ఎన్నికలలో ఓటమికి కేసీఆర్ ప్రచారానికి రాకపోవడమే కారణమని పార్టీ నేతలతోటి కేటీఆర్ చెప్పిందట. ఈ ముచ్చట కేసీఆర్ కు తెలిసి కేటీఆర్ ను, హరీష్ ను ఫామ్ హౌస్ కు రమ్మన్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణలో 2029లో జమిలీ ఎన్నికలు జరుగుతాయని చెప్పింది సీఎం రేవంత్. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులు సాధించేందుకు ఢిల్లీ పోయిన సీఎం అక్కడ పలువురు మంత్రుల్ని కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుకుంటా కాళేశ్వరం స్కామ్ లో కేసీఆర్ ని రక్షిస్తున్నది కిషన్ రెడ్డేనని, బీసీ రిజర్వేషన్లకు కూడా అడ్డుపడ్డారని అన్నారు. ఇక ఈ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు. మంచి ముచ్చట్లతోటి మళ్ళీ రేపు కలుద్దాం. శనార్థులు.